ఆ, హలో నమస్తే. సూపర్ ఎయిట్ కి స్వాగతం సుస్వాగతం. ఈ సూపర్ ఎయిట్ కి ఏ టీమ్స్ వచ్చినాయి అనే దానికంటే ఏ టీమ్స్ రాలేవన్నది మోర్ ఇంట్రెస్టింగ్ ఉంది. కొన్ని బిగ్గర్ అప్సెట్స్ చూసినాం. బిగ్గర్ అప్సెట్స్ లైక్ షోర్ షాట్ టాప్ ఫోర్లు ఉంటాయి అనుకున్న టీమ్స్ సూపర్ ఎయిట్ కి కూడా రాలేవు. లైక్ న్యూజిలాండ్ అండ్ పాకిస్తాన్. యునో పెద్ద పెద్ద అప్సెట్స్ ఇంకేమున్నాయి, ఇంకేం అప్సెట్స్ వచ్చినాయి. శ్రీలంక. న్యూజిలాండ్ అండ్ ఇంగ్లాండ్ పాకిస్తాన్, జస్ట్ శ్రీలంక. శ్రీలంక. ఇంగ్లాండ్ జస్ట్ మిస్. ఇంగ్లాండ్ జస్ట్ మిస్. ఇంగ్లాండ్ జస్ట్ శ్రీలంక. మిస్ అయింది. శ్రీలంక, పాకిస్తాన్, న్యూజిలాండ్ ఈ మూడు బిగ్గర్ అప్సెట్స్ అన్నమాట. అంతే. బంగ్లాదేశ్ క్వాలిఫై బంగ్లాదేశ్ క్వాలిఫై అవ్వడం కొంచెం నాకు కొంచెం అప్సెట్, అండర్. అది కూడా అప్సెటే. అంటే బంగ్లాదేశ్, ఇంగ్లాండ్ రెంటుకు వాసనలో వచ్చేసాయి. ఆ అలా రెంటుకు లాస్ట్ వాసన. లాస్ట్ అలా తప్పించుకున్నాయి. జస్ట్ వన్ పర్సెంట్ ఛాన్స్. వెరీ 1% ఛాన్స్. అండ్ వెరీ గుడ్. అండ్ గైస్, వెరీ గుడ్ టు సీ యుఎస్ఏ స్నీకింగ్ ఇన్. ఎస్. అంటే ఐఎమ్ ఆల్వేస్ ఎ ఫ్యాన్ ఆఫ్ అండర్ డాగ్. ఆల్వేస్ హావ్ బీన్ ఫ్యాన్ ఆఫ్ అండర్ డాగ్. ఎందుకు అని అంటే, ఎందుకు వై ఏ ఫ్యాన్ ఆఫ్ అండర్ డాగ్ అంటే, ఇప్పుడు యుఎస్ఏ లాంటి టీం బాగా పర్ఫామ్ చేస్తే అక్కడ ఆ, తెలుస్తది, అరే యుఎస్ఏ టీం క్రికెట్ లో కూడా బాగా ఆడుతుందా అని. అట్లా రీచబిలిటీ పెరుగుతుంది. అండ్ ఆల్సో యుఎస్ఏ మీద అంత ఇంపాక్ట్ ఉండకపోవచ్చు, కానీ ఐ ఎస్పెషల్లీ ఫీల్ ఇట్ విల్ ఇంపాక్ట్ ఆన్ అ బిగ్గర్ స్కేల్ విత్ ఉగాండా. ఎందుకంటే అరే మా టీం ఒకటి ఉందా, వరల్డ్ కప్ వెళ్ళిందా అని చెప్పి వాళ్ళు రియలైజ్ అవ్వడం, మోర్ క్రికెట్ ఆడడం. ఐ థింక్ దిస్ విల్ హ్యాపెన్. అండ్ జింబాబ్వే హాజ్ ఆల్వేస్ బీన్ అ బిగ్ టీమ్. అండ్ ఐఎమ్ రియలీ హోపింగ్ టు సీ మోర్ ఆఫ్రికన్ టీమ్స్ కమింగ్ ఫార్వర్డ్, లైక్ కెన్యా గానీ, అంటే పోయిన టీమ్స్ వి నో దే ఆర్ వెరీ Papua. క్యాపబుల్ ఆఫ్ దిస్ బిగ్ థింగ్స్. కెన్యా గానీ, జింబాబ్వే గానీ, దిస్ ఉగాండా మళ్ళీ గానీ ఇంకా అవునన్నా. perform చేయాలి. కెన్యాలో ఒక పేసర్ Yes. ఉండే కదా, డేవిడ్ ఏదో ఉండే కదా కెన్యాలో 2003 వరల్డ్ కప్ లో. కెన్యాలో ఒలాంగా, ఆ హెన్రీ డేవిడ్ ఒలాంగా. ఒలాంగా. సారీ, హెన్రీ ఒలాంగా. హెన్రీ ఒలాంగా. హెన్రీ ఒలాంగా హెన్రీ ఒలాంగా ఎగ్జాక్ట్లీ. సి 2003 సెమీఫైనల్ ఆడింది కెన్యా. ఐ డోంట్ నో వాట్, దాని తర్వాత ఏమైందో తెలియదు. ద గ్రేట్ ఫాల్ ఆఫ్ కెన్యా. అంటే ఇక్కడ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, పొలిటికల్ పొలిటికల్ అన్ఇంట్రెస్ట్ ఫ్యాక్టర్స్, వల్ల, బ్లాక్స్ ఇంకా అండ్ వైట్స్. డిఫరెంట్ ఫ్యాక్టర్స్ వల్ల. బట్ గుడ్ టు సీ మెనీ అండర్ డాగ్స్ పర్ఫార్మింగ్, లైక్ యూరోపియన్ క్వాలిఫైర్స్ అవుతున్నాయి. యాక్చువల్లీ ఇటలీ, దాని గురించి మాట్లాడితే, జోయ్ టు బి బన్స్. టు బి ఆనెస్ట్ టు బి ఆనెస్ట్ జోయ్ బర్న్స్ చేసింది కరెక్ట్ అనిపించింది. సి ఇట్ బికెమ్ హాట్ టాపిక్. సి ఇప్పుడు ఎవడో జోయ్ బర్గర్ అనేటోడు సెంచరీ కొడితే మనకు ఫరక్ పడదు, జోయ్ బర్న్స్ సెంచరీ కొట్టడానికి ఫరక్ పడుతుంది. బికాస్ ఈజ్ అన్ ఎక్స్ ఆసీ. ఇట్లా నేను చెప్తున్నా, దిస్ ఈజ్ మై కాల్ అవుట్ టు ఆల్ ప్లేయర్స్. మీకు ఛాన్స్ రాకుండా ఎనీ టీమ్ చిల్ ఉంటే, గో టు సమ్ యూరోప్ టీమ్ అండ్ ప్లే ఫర్ దమ్. దట్స్ ఇట్, సింపుల్. యూరోపియన్ టీమ్ ఆర్ గో టు అమెరికా అండ్ ప్లే అంతే. Yeah, and see the same happened with uh, Van de Beek. Van de Beek, football player కాదు, Van de Beek. మ్యాక్స్ ఓడోడ్. And also Engelberg తోటి కూడా ఇదే అయింది. ఈ ప్లేడ్ ఫర్ సౌత్ ఆఫ్రికా అండ్ దెన్ ఫర్ నెదర్లాండ్. సో ఇట్లా అండర్ డాగ్స్ పర్ఫామ్ చేయడం, ఇట్స్ వెరీ గుడ్ టు సీ. లైక్ యుఎస్ఏ T20 వరల్డ్ కప్ అట్లా అన్న క్రికెట్ కి మోర్ రీచబిలిటీ తీసుకొస్తుంది అని. సో ఫస్ట్ ఈ సూపర్ ఎయిట్ కి కాకుండా నాన్ సూపర్ ఎయిట్ గురించి ప్లీజ్ ఎనీవన్ టాక్ అబౌట్ సంథింగ్. ఐ వుడ్ లవ్ టు హియర్ సంథింగ్ అబౌట్ అండర్ డాగ్స్. ఎస్. సి అమెరికన్ పిక్చర్స్ ఎలా ఎయిడ్ చేసాయంటే, ద టీమ్ యుఎస్ఏ కానీ, ఆఫ్ఘనిస్తాన్ అంటే వెస్టిండీస్ ఆఫ్ఘనిస్తాన్ కి హెల్ప్ చేయడం కానీ, వెస్టిండీస్ పిక్చర్స్. నాంబియా మొన్న చాలా టఫ్ మ్యాచ్ అయింది ఆస్ట్రేలియా తోటి. నంబియానే కదా. సో నమీబియా. నమేబియా నమేబియా నమీబియా. నమేబియా వీళ్ళందరూ టఫ్ మ్యాచెస్ ఇచ్చినప్పుడు, మై ఓన్లీ ఫీలింగ్ ఇస్, ఎస్ ద కండిషన్స్ హ్యావ్ బీన్ వెరీ ఛాలెంజింగ్ ఫర్ ఎవ్రీ టీమ్. ఆ కండిషన్స్ ని కరెక్ట్ వాడుకుంటే పెద్ద పెద్ద తలలు కూడా పడిపోతాయి. You have to, like, India was a USA match. We were talking about this. Whiskey Anna was telling me he was the one who watched the match in the stadium. It was not an easy victory for India. We had to churn it out of the hands of Americans, honestly, on that day. And they utilized the pitch conditions to the best. ఇండియా కన్నా అమెరికా ఇంకా బ్రిలియంట్ గా కండిషన్స్ ని వాడుకున్నారని చెప్పడంలో మనము we shouldn't shy away from telling that fact. We shouldn't shy away from that fact. సో ఏంటంటే పిచ్ అసెస్ చేయడము, కరెక్ట్ గేమ్ ఆడడము, ఆ కండిషన్స్ ని అసెస్ చేసి కరెక్ట్ గేమ్ ఆడుతూ ఆ ఫైటింగ్ స్పిరిట్ ని పెట్టుకొని వెళ్తే ఏ టీం అయినా సరే
ఎలాంటి టీం అయినా కొట్టగలుగుతుందని ఒక ఫ్యాక్ట్ ఎప్పటి నుంచో వరల్డ్ క్రికెట్లో ఒక రినౌండ్ ఫేజ్. ఫ్రమ్ 1975 వరల్డ్ కప్, వెన్ ఇంగ్లాండ్ వే క్రిటిసైజింగ్ వెస్ట్ ఇండీస్ దట్ విల్ రబ్ యూ ఆన్ టు ద ఫ్లోర్, ఇట్లా మడ్డతో రబ్ చేసేస్తాం మీ మొహాల్ని అన్న దగ్గర నుంచి Yeah. 2011 ఇంగ్లాండ్ది ఐర్లాండ్ చేతిలో అంత భయంకరమైన లాస్ వరకు, గ్రేటెస్ట్ ట్రావెల్. ఇంకా ఇలాంటివి ఎన్నో సిచ్యువేషన్స్, ఎన్ని డేస్ ఉన్నాయి. బంగ్లాదేశ్ బీటింగ్ అస్ ఇన్ 2007. బంగ్లాదేశ్ వాజ్ నాట్ ఈవెన్ అ టెస్ట్ రికగ్నైజ్డ్ టీమ్. అప్పుడప్పుడే లైమ్ లైట్ లోకి వస్తున్న బంగ్లాదేశ్. ఆఫ్ఘనిస్తాన్ అప్సెట్స్, ఎన్ని టీమ్స్ వాళ్ళల్లో స్పిరిట్ కరెక్ట్ పెట్టుకొని పిక్చర్స్ ఏది కండిషన్స్ ని కరెక్ట్ గా అసెస్ చేసేసి వెరీ పర్ఫెక్ట్లీ బ్రిలియంట్లీ మేనేజ్ క్రికెట్ ఆడితే యూ ఆర్ అ కాల్ టు ది అపోజిషన్ ఆర్ యు ఆర్ అ కాల్ టు ది క్రికెటింగ్ వరల్డ్ దట్ you cannot keep quality out of the game. You can keep the team out of the game, you can keep anything out of the game, but you cannot keep quality out of the game. ఇది ఒక స్టేట్మెంట్ లో చెప్పడం విచ్ ఇస్ వెరీ హ్యాపీ ఫర్ మీ ఫ్రమ్ మై సైడ్. Perfect. Anyone wants to add? Please talk about underdog. Yep. I just want to add. Okay. అన్న తర్వాత అన్న సుశాంత్ అన్న. ఇది 2022లో ఇండియా బంగ్లాదేశ్ మ్యాచ్ ముందు షకీబ్ అని ఉండే we want to upset the teams which are playing for qualification. సంథింగ్ స్పిరిట్ అంటే అయిపోయిన టైంలో కూడా స్పిరిట్ చూపించడం. ఆ మ్యాచ్ లో లిటన్ దాస్ చాలా బాగా ఆడాడు ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్. సమౌ రైన్స్ కూడా ఎప్పుడు? ఫ్రమ్ ద హ్యూమిలియేషన్ అనుకో మనల్ని. ఎప్పుడు? 2022 I think it was 2022 for అడ్లైడ్ లో Asia Cup. అడిలైడ్ లో. Are you talking about Asia Cup or అడిలైడ్ World Cup? T20 World Cup. T20 World World Cup. Okay, T20. T20 World World Cup. T20 World Cup. Yeah, yeah, I remember Leighton Dash was playing well and gets out in Yes, a run yes. out. That game, Rain came. right? Yes. Yes, rain came. 14 balls 50 ఏమో కొడతాడు లేటన్ దస్. Yes, yes. అదే. Yep. Yeah. For me, the story of the underdogs in this World Cup has been Nepal. So, వాళ్ళు ఓడిపోయినారు Trying their సౌత్ best. ఆఫ్రికాతో. ఇట్స్ లైక్ మార్జిన్ ఆఫ్ ఇంచెస్ దే Just లాస్ట్ ద మ్యాచ్. margin of run. Yeah, at one point they needed 20 odd runs, like they had 7 wickets in hand. At one Bro, point one I second. thought like Bro, 1 second. Sorry. Nepal last batter was very lazy. That was an easy run. yeah. That so అది that తప్ప is the reason for their that's all. that is the reason for their loss. It was very lazy, very very bad. That shows a lot of inexperience from them. So not the last batch, they just did the odds and they just like kept out a lot of dot balls. So it's bad from them. It's inexperience. We can't say it's bad from them. But at point I thought like they can win this game against South Africa, and they even restricted Bangladesh for 100 odd runs. They lost by a bit margin again. But both were close matches. I thought they were looking to qualify for Super 8s actually, surprisingly. And they Yeah. have the most passionate fans amongst all the 20 teams. Seriously. So win or lose, their fans are turning up in huge numbers in the United States or West Indies. Even Yes, yes. I've heard stories about their home qualification matches where they had a stadium capacity of 3,000 or 4,000, but 20,000 people are showing up for their matches. Yeah. That's like 5 times more than the capacity, seating capacity. So yeah, Nepal has been one story. Like Yes. USA, Yes, bro. అంటే Nepal has been one of the biggest, fastest emerging cricket nation. But Sandeep Lamich అనే లాంటి టాలెంటెడ్ ప్లేయర్స్ ఉన్న the things he did, the allegations he was made against, అలాంటి కొంచెం రిస్ట్రైన్ చేసుకొని he's a universal talent. He played IPL, he played BBL, he played CPL. multiple leagues. సిపిఎల్ గానీ. అంటే కొంచెం అలిగేషన్స్ ఈ కాంట్రవర్సీస్ కి దూరంగా ఉండి జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ డామ్ క్రికెట్. దట్స్ ఇట్. దట్ వాట్ Yeah. మేక్స్ యూ Also, just to hero. add upon to your point, Whiskey Anna, these teams will get experience. And Abhinav Anna, I think last time మాట్లాడుతుండే, like they play with full member team nations, South Africa, India, be it Asia Cup, be it World Cup, be it small series which their boards organize, they'll get more experience to deal with pressure and how to be better. Like now you see Afghanistan. In 2019 World Cup, they won none of their games. But in 2023, they won against four big teams. Almost won against Australia. So the more you play big teams, the more experience you gain, and the Yes. more confidence you have in your skills and abilities to perform on a bigger stage.
there's no doubt that Nepal will come to India and play the 2026 World Cup, and also the Champions Wow. Trophy. I have no doubt on their skills on that. They will do it. They're a great team, young team, and a great team as well. And the captain is also, I think, 20 years old or something like that. And to have the country behind him is something great. So I just hope that Nepal plays good cricket throughout their time that they are, and I hope they get full member status so that we can see their skills in Test cricket as well. Interesting. Yeah, I do agree that Nepal has been good, but I personally felt Scotland did really well, and they were really unlucky to miss Yeah. out on that game, which was washed out. 10 overs. They had a shortened game. 10 overs. They scored 90 runs. I think they had a very good chance of beating England in that game, and you never know if they had beaten England. They had, and against Australia too. I think for the first 35 overs of the phase, I think they were good. Their depth batting on that day was not good. But again, Australia was struggling for first 10, 15 overs. Scotland was doing really good. Again, it was an amazing knock from Mark Stoinis, which took the game away, basically. But I think Scotland did well. And as we speak about teams, the underdogs, which have like punched above their weights and they've tried really hard. I think it's a point to discuss on teams like Pakistan and New Zealand, which are highly rated, but Big could upsets. not make it to the Super Eights. Uh, Pakistan, okay. I don't think they have a great leader. They have good players, but are they match winners in T20s? I'm not sure. What about New Zealand? I think New Zealand has to have a new makeover. They cannot have Kane as continuing as their T20 captain. I think Kane as limited overs batter, I don't really see him being as successful as maybe he was in the past. For 40 red ball, he's still good, but white ball, I think New Zealand have to go past Ken Williamson. సో అదనమాట. సో సింపుల్ గా వీడియోని ఏమంటారు నెక్స్ట్ స్టెప్ కి తీసుకెళ్దాం. ద థింగ్ ఇస్, వాట్ ఆర్ యువర్ సెమీఫైనల్ పిక్స్ వన్ బై వన్? అభినవ్, స్టార్టింగ్ విత్ యూ. నాకు తెలిసి ఇండియా ఇస్ గోయింగ్ టు బి ద షోర్ షాట్ ఫేవరెట్ ఫస్ట్ వెళ్ళిపోతుంది. ఇండియా అండ్ ఆస్ట్రేలియా విల్ బీ ఇన్ ద సెమీఫైనల్స్ ఫర్ షూర్. బట్ ఐఎమ్ సమ్వేర్ సెన్సింగ్ Afghanistan has a better edge over England for some reason. I really don't know. It's just my gut that Afghanistan may just get that hinch over England. And on the other side, West లేదు లేదు, Indies can also ఆఫ్ఘనిస్తాన్ get. మన గ్రూప్ లో ఉంది. They're in our group. Afghanistan is in our group. Yeah, they Afghanistan is can't in make our it. group. It's only two, India, Australia, Australia, or Afghanistan, India, Bangladesh. ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, ఈ మూడిట్లో ఎనీ ఆఫ్ ద టూ షుడ్ క్వాలిఫై. See, Two, West any two. Indies will qualify from their West group. Indies will definitely. And South England, Africa, I think. England kanna, yeah, South Africa. I still feel, can they handle that spin or that slow track? Will England handle it anede na bhayam. I was kind of confused between South Africa and West Indies, but if England is there with them, so I really think it is going to be South Africa and West Indies. So India, Australia, South Africa, West Indies. Straight. రిత్విక్. Mm, same as Abhinavana, India, Australia, South Africa, West Indies. I feel Afghanistan can, like, I don't know, like, I feel it'll be between Australia and Afghanistan for second place. See, I just Done. want to add to Sushant this. bro. Just a second. I just want to add one thing. Afghanistan ఇప్పుడున్న రెడ్ హాట్ ఫామ్ లో ఏదో ఒక అప్సెట్ చేస్తారు. దే ఐదర్ అప్సెట్ అస్ ఆర్ దే అప్సెట్ ఆస్ట్రేలియా ఫర్ షూర్. Yeah, ఎవరో ఒక yeah. అప్సెట్ చేస్తుందని అయితే ఐ స్ట్రాంగ్లీ ఫీల్. సుశాంత్ బ్రో ప్లీజ్. యా నా 4 పిక్స్ వచ్చేసరికి ఇండియా, ఆఫ్ఘనిస్తాన్, వెస్ట్ ఇండీస్, అండ్ దేర్ ఇస్ అ ఛాన్స్ బిట్వీన్ సౌత్ ఆఫ్రికా అండ్ ఇంగ్లాండ్. జస్ట్ ఒక పేరు చెప్పండి వాళ్ళిద్దరిలో. ఒక్క పేరు అన్న. సౌత్ ఆఫ్రికా. ఐ విష్ సౌత్ ఆఫ్రికా టు కమ్. ఓకే డన్. విశాల్ బ్రో. ఓపెనర్ అండ్ ఓపెనింగ్ బౌలర్ ఇద్దరు స్ట్రాంగ్ లో ఉన్నారు. వాళ్ళే టేబుల్ లీడర్స్ కూడా స్టాట్స్ లో చూస్తే. గుర్బాజ్ అండ్ ఫరూకీ. Yeah. Fazla. ఫరూకీ.
Rookie has been Yeah. really good, huh? Yeah. Vishal, bro, over to you. మ్యాచ్ క్యాల్కులేషన్ ప్రకారం అయితే ఇండియా, ఆస్ట్రేలియా అండ్ వెస్ట్ ఇండీస్ అండ్ సౌత్ ఆఫ్రికా. But yeah, I would really want to stick with Abhinav. So it is India / Australia and Afghanistan for sure for me. So Yeah, yeah, sure. anything, yeah, because our flags and our backgrounds say India. Every one of here, we have India in our backgrounds. It's very hard to speak against it, but it's going to be a really really tough battle. Like, it's going to be like the tougher than any of the 2023 World Cup matches as well. So it's a real challenge. We haven't faced it. So yeah, but yeah, just to keep Uh, four out there: India, Australia, West Indies, and South Africa. yeah. South Africa Akash. just because like it is a spin challenge. I'm just rating class and to handle spin better. That's it. That's the only reason. I don't think England have any Akash. such special spin batsmen. Mm, Yeah. okay, our group is difficult to pick. I'll go over the other group first. I'll pick South Africa and West Indies to make it pretty easy. The other group, I think, I'll go with three. Any of these will make it. I think it's gonna be India, Australia, or US. Oh, US. wow. US is not in our Nice. Super Oh, US it's is in not in that our group. Another group. group. Okay, Yeah, it's in our then group. it's a bit simple for me. It's India, Australia, South Africa, US. Oh, okay. That's a bold pick. Dheeraj. నేను కూడా అభిప్రాయం చెప్పిందంటే స్టిక్ అవుతాను. వి సీన్ దట్ ఎవ్రీ టీమ్ గాట్ దర్ ఎవ్రీ బౌలర్ అయినా బ్యాట్స్మెన్ అయినా స్టికింగ్ టు ద రైట్ థింగ్. నేను ఇది చేస్తున్నా ఐమ్ గోనా గెట్ టు దాట్. ఆ ఫామ్ కూడా అట్లా నడిపిస్తున్నాయి, ఎస్పెషల్లీ ఆఫ్ఘనిస్తాన్. లైక్ బ్యాటింగ్ బౌలింగ్ అని చేస్తుంటే దే ఆర్ ఇన్ రెడ్ హాట్ ఫామ్. లైక్ ఫారూఖీ అండ్ గుర్బాజ్ లైక్ ఇన్ డెడ్లీ కాంబినేషన్. వాళ్ళు లైక్ దాట్ if they want to play that lane and taking wicket, the very crucial wicket, New Zealand match, Farooqi. Like, to be honest, swing gaani, line and length gaani, it was very different. We have Manam Krishna Farooqi, league low different and like international person too different. So we may get we may be facing some fire cracks from Afghanistan. ఈగలు ఎక్కడ Yeah. చూడనిచ్చారు బ్రో. Snakes, last but not least. Same with Akash. But somewhere I feel USA will bottle in midway of the tournament, in midway of the Super 8s. Okay. In their place, ఇదంతా West కాదు. Indies will. నేను ఇగో కరెక్ట్ చెప్తున్నా. ఇండియా విల్ ఫేస్ ఇంగ్లాండ్, Yes. Okay. ఆస్ట్రేలియా విల్ ఫేస్ వెస్ట్ ఇండీస్. ఇది ఫిక్స్ అయిపోండి. ఏ బాటిల్లు లేవు, థమ్స్ అప్లు లేవు, అప్సెట్లు లేవు. ఇండియా విల్ ఫేస్ ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా విల్ ఫేస్ వెస్ట్ ఇండీస్. Oh, geez. India, Australia final. India, Australia final. ఇండియా వెస్ట్ ఇండీస్ ఫైనల్. West Indies. Ah, Interesting. నీకు అర్థమవుతుందా వెస్ట్ ఇండీస్ వాళ్ళు ఎట్లున్నారో? అది yeah. మిస్ ఇట్ సెకండ్ ఇయర్ మర్చిపోయినావు అప్పుడే. Correct. వాళ్ళు ఇంకా వాళ్ళ హోమ్ ట్రాక్స్ లో కాబట్టి they'll be fully aware నేను of నేను what's ఒకటే happening. విషయం చెప్తున్నా, వాళ్ళు ఒకటే విషయం బాగా చెప్తున్నా అఖిలేష్, దానికి ఇండియా వర్సెస్ వెస్ట్ ఇండీస్ ఫైనల్ Yes. ఉండబోతుంది ఫర్ షూర్. వాళ్ళు మనని ఇండియాలో అప్సెట్ చేశారు, మనం వాళ్ళని వెస్ట్ ఇండీస్ లో అప్సెట్ West చేయబోతున్నాం. Indies, revenge time. Yes. All call. It's revenge time. Hopefully we are all up for it. ఏ టీమ్స్ వస్తాయో చెప్పడం కంటే వన్ థింగ్ ఫర్ షూర్, బంగ్లాదేశ్ Yeah. తప్ప మిగతా 7 టీమ్స్ ఎవరైనా రాదు. Ah, అయితే అన్నిటికీ That is- capability ఉంది, potential ఉంది. అదొక్కటి మాత్రం గ్యారెంటీ ఇస్తా. యుఎస్ఏ కూడా రాగలుగుతుందేమో కానీ బంగ్లాదేశ్ పదం బంగ్లాదేశ్ కి లేదు. లేదు. సూపర్ 7 ఆడుతున్నాం మనం, సూపర్ 8 ఆడట్లేదు. బంగ్లాదేశ్ Oh, అప్సెట్ 7. చేయడం అనుకోవడం You know కన్నా what it is. బంగ్లాదేశ్ అప్సెట్ అయ్యి లయన్స్ ఇట్లా టైగర్స్ ఇట్లా ఇంటికి వాళ్ళు వెళ్ళి రావడమే ఒక వెళ్ళడం upset. Nagging dance. అదే, Nagging dance. అదే. Against వాళ్ళు సూపర్ 8 కి రావడమే ఒక అప్సెట్. వాళ్ళు అంతే. అదొక టీము వాళ్ళు. అదొక టీము, Squad list. అదొక ప్లేయర్లు. But Shakib, man, ఆడు మొన్న Every వచ్చిన time I నేపాల్తో see పెట్టుకున్నాడు. him- ఏందో One ఏమది. match wonder, Shakib. man. One every match time I see him, I- like Yes. he gets worse in his disciplinary standards. Every time I see Yes. him, it gets worse. Did- Like, come Did on, happen yesterday as well. yeah, that's why I'm like, you're the guy, the more senior అది guy కాదు. along with Mahmudullah. But Akash, yet one you second. behave like a What naughty happened little yesterday? child. What happened ఆకాష్ yesterday? ఒక్క నిమిషం.
అలాంటోడు కేన్ కింద ఎట్లా ఆడిండేమో నాకు ఇప్పటికీ ఆశ్చర్యంగా అదేగా ఉంటుంది తెలుసా. 2018 వండర్ అసలు అది షాకిబ్ ఆ వండర్ మళ్ళీ Underrated bro, సెకండ్ nice. పొజిషన్ వండర్ దట్ వాస్ సెకండ్ పొజిషన్ No, I did వాడి not. వాడి వల్లే సెకండ్ షాకిబ్ పొజిషన్ వాడి అయ్యామేమో ఎంత బౌలింగ్ మ్యాచ్ గా వాడి వల్లే మనం సెకండ్ ఎంత పొజిషన్ రషీద్ అండ్ ఉన్నామేమో షాకిబ్ ఫెయిర్ ప్లే అవార్డ్ లో సంథింగ్ ఎల్స్ 18 లో ఫెయిర్ ప్లే ఫస్ట్ అవార్డ్ సెకండ్ అవును సెకండ్ సెకండ్ పడ్డాం సెకండ్ పడ్డాం లాస్ట్ వాడి టేబుల్ వల్లే టాపర్స్. ఇట్ ఈస్ Yeah, we were ఉంటారు table. కొందరేమో రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు బెటర్ అవుతారు. లైక్ విరాట్ కోహ్లీ అందరూ డ్రాష్ అండ్ యంగ్స్టర్ లాగా ఉన్నారు కదా, రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు హార్దిక్ వీళ్ళందరూ కొంచెం సిన్సియర్ గా నిదానంగా మాట్లాడుతారు. షకీబ్ వేరే వాళ్ళ కింద ఉన్నప్పుడు పద్ధతిగా వాడు చెప్పిన మాట వినేటోడు, వాడి చేతిలో రెస్పాన్సిబిలిటీ పెట్టి క్యాప్టెన్సీ నువ్వు లీడర్ టీమ్ కి నువ్వే సీనియర్ అనగానే రివర్స్ అవుతుంది మొత్తం. నా ఇష్టం వచ్చింది చేస్తా, నేను అంపైర్లను అంతా వికెట్లను అంతా అది Oh my. ఇది ఎగిరే పేపర్ కి వక్త్ సౌండ్ That's బదల్ not గయా జజ్బాత్ బదల్ గయా లాగా ఉంటుంది అది. అదే అది అప్పుడు that's దాకా not ఎవరో like వాడిని హోల్డ్ చేసినట్టు ఇట్లా వదిలినట్టు ఒక్కసారి వాడిని ఒక్కటేసారి that's ఫ్యాన్ not కింద వదిలితే that's పట్టదు. okay, that's not aggression, that's arrogance. Yeah, I feel like See, దానికి still దానికి తెలుగులో ఒక I have అద్భుతమైన no పదం ఉంది, కానీ అది explanation. మనం వాడలేం అంతే. Okay. అదే తెలుగులో ఒక అద్భుతమైన పదం ఉంది, దాన్ని మనం వాడలేం. ఏది Okay. జీబీఏగా అదే 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 దట్ Oh, అదే అదే I thought you were referring to that Vishal's movie. No? పర్ఫెక్ట్. ఎగ్జాక్ట్లీ అర్థం కాలేదు. నో పాయింట్. యా సో ఎక్సెప్ట్ దెమ్ ఎనీవన్ సో నో వన్ అదనమాట. ఎల్స్ సో ఎవ్రీవన్ సో ఇస్ గుడ్. no we'll conclude this by saying that this is not Super 8 but Super 7 thanks to Vishal. yes yes you know the 100%. reason It's 7 absolutely super. సూపర్ You know the 7 reason తాలా ఫర్ 7 రీజన్. సూపర్ 7 తాలా yeah ఫర్ రీజన్. Yes. There we go, కానీ Sam. ఐఎమ్ మోర్ స్కేర్డ్ ఫర్ ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ ఇన్ బార్బడోస్. ఐ డోంట్ నో వై. బార్బడోస్ right. అది నేను రోహిత్ శర్మ ఇప్పుడే సెంచరీ చూస్తున్నా, గుర్తు చేసుకుంటున్నా కదా. I'm past being scared. I'm literally believing like it's like 51-49 right now because the way we Same. played in USA, but we never know. Because Like Afghanistan are a if good Rohit team Sharma కదా. is sticking, Rohit yes Sharma is sticking for 10th over, there's no game there. We are going Bro, to roll అట్లాగే them over. ఒక్క నిమిషం. రిత్విక్ పిచ్చలైట్ నేను ఆఫ్ఘనిస్తాన్ అన్ని అండ్ టీమ్స్ కి పిచ్చలైట్ అంటే వాళ్ళు లాస్ట్ Yeah. లో ముందు సాగొడతారు వాళ్ళు. bro But there is but no you bigger know, team than Akhilesh, Team I India think right now. no, I think this is okay, but that statement when you said like pitch light, you said that the first game for KKR and before the Yeah. IPL even started for us, and they came and made us suffer. No, Akash, why we you need need that to know nightmares man that now I didn't say for that match, but I say it for every match. qualifier I you I said Yeah, hope you said for every match. That's the thing. yeah. I think See, sometimes ఒక్క it విషయం, works, ఒక్క sometimes విషయం it it may be doesn't. shit. ఒక్క నేను విషయం చెప్పింది ఓడిపోయిందంటే నేను చెప్పింది గెలిచింది కూడా కదా. గైస్ ఒక విషయం, 2 రెడ్ సాయిల్ పిచ్చెస్ ఉన్నాయి, 2 బ్లాక్ సాయిల్ పిచ్చెస్ ఉన్నాయి. మన దురదృష్టం అదృష్టము ఎవరితో ఏ టైంలో ఏ పిచ్ లో పడాలో ఆ పిచ్ లో మనకు పడలేదు. అది అంటే ఆఫ్ఘనిస్తాన్ తో రెడ్ సైడ్ లో పడి ఉంటే ఇది పిచ్చెక్కి realization. మనకి ఏడ్చే వాళ్ళము, బ్లాక్ సైడ్ లో పడ్డది. Mm. ఆస్ట్రేలియాతో బ్లాక్ Black సైడ్ లో side పడితే pitch. ఏడ్చే వాళ్ళము, రెడ్ సైడ్ లో పడ్డది. రేచాల పడ్డది. సో మనకి అది అదృష్టం దురదృష్టం తెలియదు, కానీ కరెక్ట్ గా వాడుకుంటే మనకి ఛాన్సెస్ వస్తాయి. 2 ఆఫ్ఘనిస్తాన్ Yeah, ఇప్పటి వరకు ఆడిన ట్రాక్స్ అన్ని కూడా రెడ్ సాయిల్ లేకపోతే బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ లో Mm. డిస్టార్టెడ్ బ్లాక్ సాయిల్స్ మీద ఆడారు, వేర్ ద స్కిటీ బౌలర్స్ కుడ్ గెట్ దట్ ఎడ్జ్. Mm. మనమేమో డ్రాప్ అండ్ పిచెస్ లో ఆడాం. మనం డ్రాప్ ఇన్ పిచ్చెస్ అన్నారు దాన్ని ఏమంటారు అంటే సంజీవయ్య పార్క్ లో రోడ్ అంటారు అనమాట. కేపీఆర్ పార్క్ లో Road ఆ? వాకింగ్ ట్రాక్ You know- అంటారు, సంజీవయ్య పార్క్ లో రోడ్ అంటారు. అది బీచ్ క్రికెట్. ఒక విశాల్ అంటే 10 మంది కలిసి 10 రోజులు ఇట్లా అప్ అండ్ డౌన్ ఒక 22 yards నడిస్తే బెటర్ పిచ్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. గడ్డి కోసి 10 రోజులు అటు ఇటు నడిస్తే బెటర్ పిచ్ అవుతుంది. నేను ఆ మ్యాచ్ చూడలేక చచ్చిపోయినా, నా వల్ల కాలేదు. మళ్ళీ మోస్ట్ ఎపిక్ ఏంటంటే సర్ప్రైజింగ్లీ ఇండియన్ క్రికెట్ కి ఎక్కువ ఫ్యాన్స్ ఉంటారు, ఇది యుఎస్ఏ స్టిల్ ఇండియన్ ఫ్యాన్స్ ఉంటారు అనుకున్నాం కదా. సపోర్ట్ 60-40 యుఎస్ఏ సపోర్టర్స్ ఉన్నారు ఆ గ్రౌండ్ లో. wow, And they were ఏబిసిడి దానా? ABCD, they were toxic as hell. okay. టార్చర్. నా వెనకాల ఒకడు కూర్చున్నాడు, వాడు అసలు వస్తాడు బుమ్రాకి బౌలింగ్ ఇస్తే ఇండియా డర్ గై బుమ్రాకో బౌలింగ్ దేరే అంటాడు. అరే అంటే వేయొద్దా ఇంకా?
Interesting. అంటే ఒకడేమో శివం నాకు దుబే ఒక మ్యాచ్ అయిపోయినాక కూడా వాళ్ళు ఎట్లుంటది అంటే వేస్ట్ ఇది యుఎస్ఏ మ్యాచ్, ఇండియా 6 hours కొట్టాలి, కొట్టలేదు అంటే దేవర్ అఫ్రైడ్ అండ్ దే ప్లేడ్ స్లో అంటాడు ఒకడు వచ్చి. అరే ఎవర్రా మీరంతా, అరే ఎప్పుడు అరే నేర్చుకున్నారా క్రికెట్ మీరు అసలు? ఇది తెలుగులో ఇంకో మాట లాక్డౌన్ ఉంటది లాక్డౌన్ మాట్లాడదు ఇక్కడ. ఏబిసిడి కదా, లాక్డౌన్, కరోనా బ్యాచ్. కరోనా. అట్లనే నాకు ఉంటది. ఆ పిచ్ చూసినప్పుడు ఐపీఎల్ ఒక డౌట్. ఏంటి భయ్య సుశాంత్ భయ్య ఏంటి? వీళ్ళందరూ స్నేహితులాగా ఐపీఎల్ బ్యాచ్. అదే. నేను ఐపీఎల్ నేను 16 నుంచి మరి చూస్తాను. టార్చర్ పెట్టిండు వాడు. ఒకడు వచ్చి యుఎస్ ఫ్యాన్ గాడు ఒక 20-30 మంది ఇండియన్స్ డీల్ చేస్తున్నాడు ఒక్కసారి. వాడు ఒక్కడే కూర్చున్నాడు మా స్టాండ్ లో, 20-30 మందిని వేసుకుంటున్నాడు. వస్తాడు బీర్ ఎగిరేస్తాడు అందరి మీద. జస్ట్ ఏంటి క్యాచ్ డ్రాప్ చేస్తే, ఎవరో సిరాజ్ ఒక క్యాచ్ డ్రాప్ చేస్తాడు, అందరి మీద బీర్ పడేస్తాడు, అందరు వచ్చి వాడిని కొట్టడానికి పోతారు. ఇక్కడ చాలా నాన్ సెన్స్ అసలు యుఎస్ ఫ్యాన్స్ తో గ్రౌండ్ లో మాత్రం. బట్ వాళ్ళకి ఎంత అందరు క్రికెట్ తెలుసో ఏబిసిడీలే కదా తెలియదు. అన్న. అందరు ఏబిసిడీలే. మళ్ళీ వస్తాడు వాడికి హై అయిపోతాడు, వస్తాడు నేను కూడా ఇండియానే, నేను ఇక్కడే పుట్టినా కానీ మా ఫాదర్ ఇండియా, మా ఫాదర్ కూడా యుఎస్ కి సపోర్ట్ చేస్తాడు అంటాడు. మళ్ళీ ఒకసారి Okay. వస్తాడు నేను పాకిస్తాన్ లో పుట్టిన అంటాడు, ఒకసారి వస్తాడు ఇది అంటాడు. అంటే ఇట్ ఈస్ నాట్ హిమ్ టాకింగ్, ఇట్ ఈస్ ద బీర్ టాక్. సో we're fighting Yeah, with beer. You are probably fighting the with the breed. beer. Yeah, not with the person, with the beer. ద మోస్ట్ Yeah. ఎంటర్టైనింగ్ మ్యాచ్ అది నాకైతే. వాళ్ళు ఉన్నందుకే ఓకే, ఒక మ్యాచ్ ఆడుతున్నాం, ఇండియా ఒకటే ఆడతలేదు, ఇంకో టీం కూడా ఉంది ఇక్కడ అని గుర్తొస్తుంది అనమాట. So it was India versus America versus beer. ఎంటర్టైన్మెంట్. Versus Yeah. beer. You know, మధ్యలో పిచ్ మర్చిపోతున్నావు నువ్వు. నేను లిటరలీ వాళ్ళు Rest ఎంత pitch. గట్టి కొట్టినా మ్యాచ్ ఎంత గట్టి కొట్టినా ఇట్లా 4 run వేస్తా ఉంటే బాల్ మధ్యలో అయిపోతుంది. అరే అమ్మా జీవితం. బట్ సర్ప్రైజింగ్లీ ఇట్ ఈస్ అ వెరీ హ్యూజ్ స్టేడియం. శివం దుబే 6 కొట్టిండు జస్ట్ రైట్ బిఫోర్ అస్ పడ్డది, మాకన్నా టూ రోజు ముందు పడ్డది. 87 meters పోయింది. 87 meters, 87 వాట్ ఎవర్. మామూలుగా 87 పడితే వెస్ట్ ఇండీస్ గ్రౌండ్ లలో 87 గ్రౌండ్ బయట పడుతున్నాయి బాల్. ఇక్కడ ఇంత గుంజి కొడతాడు కొరియాండర్ వస్తుంది, జస్ట్ మాకన్నా ముందు పడుతుంది. మేమే ఎంతో వెనకాల ఉన్నాం మేము ఫీల్ అంటే అవుతాం. ఒక్క విషయము, ఆ పిచ్ మీద గుంజి కొడితేనే 87 meters పడుతుంది, మామూలుగా కొడితే పడదు. అది అలాంటి పిచ్ అది. సి ద హోల్ ప్రాబ్లమ్ ఆ పిచ్ మీరు అన్నట్టు ఒక 7 నడుస్తే ఇంకా బెటర్ పిచ్ అవుతుంది. 11 రోజులు ఎగ్జాక్ట్లీ pitch అవుతుంది. 100% అవుతుంది. ఆ అవుట్ ఫీల్డ్ ఎలా ఉంటుంది అని అంటే అంటే ఇట్ ఈస్ వెరీ 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 సాడ్ టు టెల్ దిస్. కలకత్తాలో చాల్స్ ఉంటాయి చూడు, చాల్స్ లో ఒక 50 మందిని ఒకటే రూమ్ లో పడుకోబెడతారు చూడు, అలానే ఒక స్క్వేర్ ఫీట్ లో అమెజాన్ ఫారెస్ట్ గడ్డ అంత ఉంటుంది. అంత స్లో అవుట్ ఫీల్డ్ అది. The only problem is with that ground is like it's like we cannot judge players' performance on that pitch. Anyone from good or bad, we cannot judge anyone there. We can only judge their commitment or their fighting spirit. That's it. Like people, we fought some of our wins there. So adokkate positive point. Performance అనేది జడ్జ్ చేయలేము ఆ పిచ్ మీద. right. For the same reason, I think South Africa is going to be a huge threat in Super 8s, in whichever group it is. Everyone writes off South Africa saying their batting is weak or they've not performed well. They've won close games. I think all of the games they played were at very tricky surfaces. And I think I'm surprised by Makram, the leader. I thought he's the guy when things get tight, he starts to lose his calm. But this year he has been much better than what I would expect from him. Although nothing from the bat. I still want him to do a lot with that. Yeah, many players missed out on don't- batting. So You don't get that's it. tough. Me and Abhinav Anna are big Makram fans. We have been telling Makram since day one. Oh, You can okay. ask him, he's laughing. ఇప్పుడు But ఐపీఎల్ he'll ఎందుకు agree with me. గెలిసాయి, ఇప్పుడు ఐపీఎల్ ఎందుకు గెలిసాయి? అభియాన గేమ్ కూడా అట్లనే ఉంటుంది, మాక్రమ్ స్టైల్. పాపం మొన్న Oh, wow. South Africa has problem with Markram in one side. Advantage and disadvantage, both. He is not Like, being I'm- informed. Yeah, He's a he's big not guy been. till now. See, Quinton de Kock Not- should have should have a really good tournament. He's not having that good of a tournament as well. Yeah. సి హానెస్ట్లీ స్పీకింగ్, ఆ సౌత్ ఆఫ్రికా గురించి ఏం డిస్కస్ చేసినా ఇట్స్ లైక్ అఖిలేష్ డిసైడింగ్ అపాన్ ద అమ్మాయిల లిస్ట్ బిహైండ్ హిమ్. ఇట్ ఈస్ కన్ఫ్యూజింగ్. It is confusing. Wow, man. ఇట్స్ కన్ఫ్యూజింగ్. ఎటువైపు నుంచి ఏం జరుగుతుందో తెలియదు. అమ్మాయితో ఇట్లా అఖిలేష్ డేట్ లో కూర్చుంటే అమ్మాయికి Twist. దేవుడికి తిప్పలు మీద అంటే తిప్పలు. బ్రహ్మదేవుడికి తప్ప స్క్రిప్ట్ రాసిన బ్రహ్మదేవుడికి తప్ప ఏ భయపడికి వస్తుందో తెలియదు. కాబట్టి మనం సౌత్ ఆఫ్రికా గురించి మాట్లాడకూడదు. వి షుడ్ ఎక్స్పీరియన్స్ ఇట్. అంటే ఇప్పుడు నువ్వేమన్నా ఆటగాడని అంటున్నావా? ట్విస్ట్లు, షాక్లు, దెబ్బ మీద దెబ్బ. I think was it ఆటగాడే. on this day that epic semi-final happened? Or no. Was it this game that
Australia tied with South Africa and Australia went through. I Shane think won it happened. 99. Yeah, yeah, 1999 yeah. semi-final. Right. ఏ What was ఇదంతా it? కాదు. Wait, you knew about it? You know about it? I saw morning in ICC. Instagram. Yes, Ah, I saw morning. yeah, it happened on this day, Dude, I he guess. also posted a story. You realize that he also posted a story Oh, I ఓజా see. ఎవరో తెలుసుకో saying ఫస్ట్. mad. ఓజా ఎవరో తెలుసుకో ఫస్ట్. చిన్నపిల్లలు. It's nice What? that you're improving your What? knowledge net. అఖిలేష్ గారు చెప్పండి ఏదో Somehow అంటున్నారు. Yeah. gaining right now. ఏముంది ఇంకా కంక్లూడ్ చేసేద్దాం. ఏముంది ఇంకా అయిపోయింది. అయిపోయింది, అదే 8 minutes ఉంది. ఇండియా మంచిగా గెలుస్తుంది. అయిపోయింది. చలో అఖిలేష్ ఇంకా సో దీస్ చాలా ఆర్ డిస్టర్బ్డ్ ఉన్నాడు. దీస్ ఆర్ Bro, యా predictions నవంబర్ 19th నుంచి డిస్టర్బ్డ్ గానే ఉన్నా ఇంకా. నవంబర్ 19th నుంచి నేను డిస్టర్బ్డ్ గా ఉన్నాను. నీ నవంబర్ నేను డిస్టర్బెన్సెస్ disturb కి ఉన్నా. కారణాలు చాలా 23rd ఉన్నాయి. డిస్టర్బ్. ఆ రోజు ఏం For జరిగింది? me, మన late సాయిబాబా 20. ప్రవచనాలకు వెళ్ళాం. అంతే. అంతే. రిస్కేనా సాయిబాబా ప్రవచనానికి వెళ్ళాడు, నేను కోంపల్లికి వెళ్ళి క్రికెట్ విజయనగరం ఆడాను. వెళ్ళాను. అయిపోయింది కదా. For me, ఆ రోజు ఏం జరిగింది? అసలు అఖిలేష్ ఎగ్జిట్ ఆ రోజు ఏం అయిపోయాడు. జరిగింది? నేను పడుకున్నా ఆ రోజు, మ్యాచ్ చూసుకుంటూ పడుకున్నా. ఏం లిటరల్ జడేజా జరిగింది? ఆ రోజు ఏం జరగలేదు. ఏం ఏం జరగలేదు. for జరగలేదు. me, నా I డిక్షనరీ would 19 నవంబర్ విజయనగరం మాయం మ్యారేజ్కి అయిపోయా. వెళ్ళాను. I would say for me, 19th కాదనుకుంటా. ఆ రోజు 19th October 19th 2nd. ఆ రోజు లేదు. 19th ఆ రోజు. ఆ రోజు 19th లేదు. క్యాలెండర్ లోనే చింపేసాం కనిపించట్లేదు. అదే Skip క్యాలెండర్ లోనే అయిపోయింది. కనిపించలేదు తెలియదు ఎవరికి. 19th. సండే ఎవరికి తెలియదు అసలు అది. ఆ 19th స్పెషల్ క్లాస్ ఉంటుంది. స్పెషల్ క్లాస్ అటెండ్. ఒక మండే మార్నింగ్ ఆ, లేచాం మళ్ళీ. నీకు సాటర్డే ఎన్ని- నైట్ లేదు పడుకుంటే లేదు సండే లేదు మార్నింగ్ లేదు మండే లేదు. మార్నింగ్ గెలిచాం. అదే అఖిలేష్ మీరు ఇదంతా ఎన్ని ఇంత చెప్పినా ఇంత గానీ India's మీరు ఎన్ని making it చెప్పినా in గానీ final. we cannot avoid the fact ఇంకా అయిపోయింది. ఇట్స్ ఓకే. Yeah, what's done is done. నాయనా. That's a fact. It has been a fact It's since so I 1995. think, is it gonna be So India yes, Australia final? లేదు నో ఇండియా వెస్ట్ ఇండీస్. Why ఇండియా though? వెస్ట్ ఇండీస్. Oh, in my list, West Indies is not making it to semi, so I'll call పర్ఫెక్ట్ it India. పర్ఫెక్ట్ రివెంజ్ అన్నమాట. 2016 కి ఐఎమ్ విత్ అఖిలేష్. ఎస్ పర్ఫెక్ట్ I రివెంజ్. feel India ఇండియా India బాడీ South విత్ Africa వెస్ట్ ఇండీస్ అనుకుంటా. బ్రో ప్లీజ్. What if I feel India India South bottoms? Africa. I feel India South India South Africa Africa. final. సౌత్ ఆఫ్రికా టాప్ 4 కి కూడా రాదు. అందరం ఒక మాట చెప్పేసుకుందాం. నేను కూడా ఇండియా వెస్ట్ ఇండీస్, అఖిలేష్ ఇండియా వెస్ట్ ఇండీస్, ఇండియా సౌత్ ఆఫ్రికా, ఇండియా వెస్ట్ ఇండీస్. ఎవరు స్నేహితే బార్బిడాస్. ఇండియా వెస్ట్ ఇండీస్. విస్కీ ఇండియా మ్యాండేటరీయా? నీ ఇష్టం అది. Oh. It's your choice. వద్దు. hate comments No, వస్తాయి do మళ్ళీ we have that? Do YouTube we లో. have the option? వద్దు. లేకపోతే We don't ఇండియా want వెస్ట్ you to be ఇండీస్. Nitish Kumar Reddy. ఇండియా వెస్ట్ ఇండీస్ సేఫ్. ఇండియా వెస్ట్ ఇండీస్. సేఫ్. So unanimous గా it's going to be India Unanimous. West Indies. Calling bro, it whiskey bro. India Australia. నేను ట్రెండ్ అయిపోకపోతే చాలు ఓవర్ నైట్. We don't want you to be another Nitish Kumar Reddy. మీరు Yeah, ట్రెండ్, just- మీరెంత ట్రెండ్ అయినా బ్రో, ట్రెండ్ అవ్వబోయేది ఒకే పర్సన్, స్నేహిత్ భువనగిరి. Yes. ఆ ట్రెండ్ Yes. ముందు ఎవరి ట్రెండ్ పనికి రాదు. Yeah, Yes. just so that everything is on Snake, Because I'll the just troll give material a nod. అంటారు bro. I'll just Yes, go sir. back అదనమాట. on what I లేకపోతే said. ఏముంది, guys- నేను వేరే టీం పేరు చెప్పి నాకు స్నేహిత్ సైడ్ చాట్ ఇదే చెప్పమని చెప్తాను. Yeah. I'm going with that same thing. It's going to be Australia South Africa final. స్నేహిత్ చెప్పమన్నాడు. Credits. స్నేహ్ చెప్పన్నాడు. Source Snape. సో లేదు మీ ఒపీనియన్స్ ఉన్నాయి కదా, చూద్దాం Okay, okay. సెమీఫైనల్ Yeah, అయినాక it's ఎవరెవరు India వస్తున్నారో. Australia. Let us conclude this. Thank you all for joining. థ్యాంక్ యూ. Had a great time. ప్లీజ్ టు మళ్ళీ లైక్ అండ్ షేర్ అండ్ సెమీఫైనల్స్ సబ్స్క్రైబ్. రేపు కలుద్దాం. మళ్ళీ సెమీఫైనల్స్ అయినాక విల్ డెఫినెట్లీ మీట్. చూద్దాం రేపు? ఎవరి ప్రిడిక్షన్స్ ఎంత కరెక్ట్ అదే అది అఖిలేష్ ఈ వీడియో రేపు అంటే రేపు కాదు, రేపటి రోజున అని. అది మరుసటి రోజు. మరుసటి రోజు. The next day. యా భోజనం ద నెక్స్ట్ డే కాదు, కింద కమింగ్ డే. కమింగ్ డేస్. కమింగ్ డేస్ In the coming ముందు days. ఉంది ఇంకా best. Okay. Akhlesh bro. కమింగ్ డేస్. యా Disclaimer చెప్పు చెప్పండి. viewers. ఏముందంటే ఏం కావాలి? Super 8 మ్యాచ్ కి ఉంటుంది రివ్యూస్. ప్రీ మ్యాచ్ షో. నాకు తెలియదు, నువ్వే చెప్పు ఇప్పుడు. వస్తాడులే. ఏం పర్లేదు.
కలిసి వచ్చే కాలం వస్తే నడిచి వచ్చే ట్రోఫీ వస్తుంది అని చెప్పి జేషా కాదు చెప్పిండు. అభినవ్ मेरा జేషా देश बदल रहा है. అభిబ్రో అనవసరంగా గర్ల్స్ డేట్ గుర్తు చేసాడు నీకు. పర్లేదు ఇంకేం చేస్తాం It's fine. ఇంకటి గాయాలు. He does love girls, doesn't he? Yeah. చలో Yeah, nothing wrong with మళ్ళీ that. కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్. Bye. Bye. జేషా జేషా జై షా, జై షా, జై జై షా, షా. జై షా. జై షా. స్క్రిప్ట్